గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. సీతారామ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి గుంటూరు కార్పొరేషన్ ఎప్పుడు పడగొట్టబోతా ఉన్నారు? ప్రైమ్ నైన్ వీక్షకులకి అలాగే పెద్దలందరికి కూడా ప్యానెల్లో ఉన్న పెద్దలు మీకు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, గుంటూరు మామూలుగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా ఒక మంచి రాజకీయంగా పేరుగాంచిన జిల్లాలు. ఎందుకంటే అన్ని రకాల సామాజిక వర్గాలైనటువంటి రాజకీయ ఉద్దండులంతా కూడా ఇక్కడి నుంచి రాజకీయం నడిపినటువంటి వ్యక్తులు. వాస్తవంగా మరి దానికి మేయర్ గా విషయం వచ్చేసరికి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక 4 సంవత్సరాలు అనేది ఒక అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా కూడా టైం ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 6 నెలలు ఉంది. 6 నెలలు మన తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ వాళ్ళు మనం ఇంకా ఆలోచనలకు రాకముందే వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లే అంటే మా బోటల దగ్గరకు రావటం అన్నగారు, మరి మేము కూడా పార్టీలోకి వచ్చి అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే పరిస్థితిలో ఉన్నారు కార్పొరేటర్స్. అంటే మీరేం పిలవట్లా? సహజంగా ఏంటంటే తెలుగుదేశం కానివ్వండి, వీళ్ళు పెద్దలు ఎవరన్నా ఏంటి మీ ఆలోచన ఏంటని కార్పొరేటర్లను ఏదన్నా అడిగే పరిస్థితి అయితే అలా లేదు. కానీ వాళ్లే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్పొరేటర్ల దగ్గర ఒక 15 మంది మరి మా బొడ్డాలను కలవటం, అడిగితే మరి మీకు టైం ఉంది కదా, దానికి ఇంకా 6 నెలలే కదా, దాన్ని చూద్దాం అనే ఒక ఆలోచనలో చెప్పాం. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అది తొందరలోనే మీరు అనుకున్నది జరుగుతూ ఉంటది. సహజంగా ఏంటంటే గవర్నమెంట్ పదవి ఏదైతే ఉందో దానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ టీడీపీ జనసేనతో ఉన్నటువంటి కూటమి బీజేపీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎలక్షన్ టైంలోనే చాలా మంది అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో అంతా మేము కూడా బిజీగా ఉండి వాళ్ళని కలుపుకోలేక రాలేక, ఆ టైంలో ఎవరు ఎలా ఏంటి వాళ్ళ అంచనా వేయలేక మేము కూడా తీసుకోలేదు. వాళ్ళు అప్పుడే చాలా మంది అడిగారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత 5 సంవత్సరాలు పరిపాలనలో ఇందాక పెద్దలు చెప్పినట్టు మరి ఎమ్మెల్యేలు చాలా మంది 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని కలవలేదంటే అది చాలా, ఎందుకంటే ఒక పార్టీకి చాలా మైనస్. అది ఏదైనా ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో చేయాల్సినటువంటి చాలా వర్కులు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి వరకు ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ప్రతి గ్రామంలో తిరుగుతాడు, ఆ గ్రామంలో వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అటు కరెంట్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, మన ఈ పశువులకు సంబంధించిన హాస్పిటల్స్ అవ్వచ్చు, అన్ని సందర్భాల్లో విలేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా ప్రజలు చెప్పినప్పుడు వాళ్ళంతా ఒక ప్లాన్ తయారు చేసుకుంటారు. ప్లాన్ తయారు చేసుకుని ఆ ఎమ్మెల్యే కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఎల్ కూడా మొత్తం తయారు చేసి ఈ సంవత్సరం ఈ గ్రామానికి ఇచ్చేద్దాం, ఈ గ్రామానికి ఇచ్చేద్దాం, ఆ నియోజకవర్గంలో ఇన్ని పనులు చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు అది తీసుకెళ్లి మరి అసెంబ్లీలో కొన్ని వాళ్ళకి అవకాశం వచ్చినా రాకపోయినా మాట్లాడటానికి మరి ముఖ్యమంత్రి గారిని పర్సనల్ గా కలిసి ఈ నియోజకవర్గంలో ఇది ఇంపార్టెంట్ అండి, ఈ మరి ఇంతమంది కొద్దిగా పెన్షన్దారులు ఉన్నారు, లేకపోతే ఇలాంటి రేషన్ కార్డులు ఉన్నాయి, లేకపోతే ఈ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, కొన్నిసార్లు బ్రిడ్జెస్ పడిపోయింది. మాకు పొన్నూరు మొన్న ఈ మధ్య శాంక్షన్ చేశారు కానీ డబ్బులు లేక ఆగిపోయింది. ఆ పొన్నూరుకి గుంటూరుకి మధ్యలో శివపురం దగ్గర అది శిథిలావస్థకు జరిగింది. అసలు చాలా దారుణమైనటువంటి అలాంటి బ్రిడ్జెస్ కానివ్వండి, రోడ్డులో మేము మన ఎలక్షన్ తిరిగినప్పుడు ఎంపీ గారితో తిరిగినప్పుడు కొంతమంది ఒక 4-5 కిలోమీటర్లు వెళ్తే ఒక 50 కిలోమీటర్లో 40 నిమిషాలు వెళ్ళాం. ఆ 5-6 కిలోమీటర్లో గంటన్నర పట్టింది మాకు ఆ రోడ్లు వెళ్ళాలంటే. అలాంటి రోడ్లు ఉన్నాయి. పరిస్థితి చాలా దారుణమైన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక గంప మట్టి కూడా అయినటువంటి పరిస్థితులను చూసాం మనం. అలాంటి ఎమ్మెల్యేలను కూడా కలవలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండంటే చాలా మంది మేము కూడా వాస్తవంగా 2019లో ఏమనుకున్నామంటే ఒక కొత్తగా ఈ కుర్రాడు రాజశేఖర్ గారు 70 చనిపోయి ఉన్నాడు, ఏదో ఒక మంచి నాయకుడుగా తయారవుతాడు, డెవలప్ చేస్తాడు, వాళ్ళ అడుగుజాడుల్లో కొంతవరకన్నా నడుస్తారని ఆలోచన చేశారు అందరూ, అన్ని సామాజిక వర్గాలు. 10 సంవత్సరాల నుంచి జనాల్లో తిరుగుతా ఉన్నాడు, అనేక కేసులు ఎదుర్కొన్నాడు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఈవెన్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా వైకాపాకి మెజార్టీ వచ్చిందంటే అది చిన్న విషయం కాదు. అవును, అసలు కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం స్లీప్ చేసేసారు కదా, 15 నియోజకవర్గాలు ఇక్కడ, అక్కడ 15 మొత్తం అసలు ఒక్కటి కూడా రాలేదు.
చాలా మంది అయితే 2 అన్న వస్తాయన్నారు, వైఎస్ఆర్కి 2 సీట్లు వస్తాయని అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. ఒక్కటి వస్తుంది అనుకున్నా నేను, ఆ ఒక్కటి కూడా రాలేదు. అలాంటి సందర్భం రావడానికి ఓన్లీ జగన్మోహన్ రెడ్డే కారణం. ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మంత్రులు కాదు. కానీ తన్ను చూసుకొని ఈ మంత్రులు కూడా కొంతమంది, చాలా మంది పేర్లు చెప్పకూడదు కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మా జిల్లాలో మంత్రులు కూడా అలాగే చాలా నీచమైన పరిస్థితి. డబ్బు కోసం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పవర్ నిలబెట్టుకోవడం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో లబ్ధి పొందాలని కావచ్చు, అన్ని రకాలైనటువంటి వేషాలు వేశారు వీళ్ళంతా కూడా. మరి ఆ ప్రతిఫలమే 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. 11 సీట్లతో ఆయన ఆగిపోవటం. మరి ఇవాళ ఆయన ఇందాక పెద్దలు అన్నట్టుగా ఏదో తిరిగి వచ్చింది అంటారు. తిరిగి రావడానికి 5 సంవత్సరాల కాలంలో పనిచేసేవాడికి అర్థం అవుతుంటది ఈ పని మనం ఏం చేయాలి. ఇవాళ పోలిట్ బ్యూరో మీటింగ్ పెడితే వారు చర్చించినటువంటి 3 గంటల పాటు ఆ పోలిట్ బ్యూరో మీటింగ్ లో వాళ్ళు చేసినటువంటి మన రాష్ట్రంలో మనం ఏం చేయాలి అనే దానికి ప్రతి మంత్రి కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అంతా కూడా వాళ్ళు ఎంత ఆలోచనతో చేస్తున్నారంటే రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మనం చేయాలంటే 10 సంవత్సరాలు కూడా పడుతుంది. ఏది డైలీ అదే పని, ఇక వేరే ఆలోచన లేకుండా అభివృద్ధి మీద దృష్టి పెడితే ఆ 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు పెడితే మళ్ళీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినటువంటి మన పాత మన రాష్ట్రం ఎలా ఉందో, హైదరాబాద్ కానివ్వండి, కొన్ని జిల్లాల్లో బాగా చేసినటువంటి పరిస్థితి, అలాంటి స్థాయికి తీసుకురావాలంటే రోడ్లు కానివ్వండి. ఇవాళ మనకు అదృష్టం ఏంటంటే బీజేపీతో మనం కలయిక ఉండి జనసేన ఒక మంచి నిజాయితీ గల నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఒకటే చెప్తున్నాడు, రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఏదైతే పేదరికం లేకున్నటువంటి రాష్ట్రాన్ని మనం చూడాలి. దానికి అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో మనం అందరం కూడా కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ఒక మంచి భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ని ఒక చిత్రపటంలో చూడాలనే ఆలోచనలో ఉన్నారు. సో అందుకని ఈ స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మారిపోవడానికి సిద్ధపడిపోయారు, పార్టీ మారడానికి. కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపాలిటీలు, అదేవిధంగా ఈ ఎంపీటీసీలు, సర్పంచ్లు, వీళ్ళు కూడా జెండా మార్చేయడానికి సిద్ధపడిపోయారు. ఈ కూటమి ప్రభుత్వంలో అయితేనే స్థానికంగా అభివృద్ధి చేసుకోగలమని. సహజంగా లేకపోతే వాళ్ళని ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తున్నారా? మీరు మారకపోతే మీ పని కానివ్వం, ఎక్కడ మీరు ఏదన్నా పని కోసం వచ్చినప్పటికి కూడా దాన్ని ఎవరు కన్సిడర్ చేయరు, మీరు జెండా మార్చేస్తున్నారని ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా? అట్లాంటిది ఏం లేదండి. గతంలో కూడా మన డిబేట్ లో కూడా చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా ఇవాళ పోలిట్ బ్యూరోలో కూడా చెప్పుకున్నారు వీళ్ళంతా, బాబు గారు వీళ్ళంతా చెప్పారు. ఎప్పుడు కూడా రాజకీయంగా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని మన పార్టీలో కానీ, మన ప్రభుత్వం కానీ, ప్రజల్లో అలాంటివి తీసుకురాము. వాళ్ళకు కావాల్సినటువంటి మంచి పని ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ నాయకుడైనా సరే అతనికి కావాల్సిన ఒక మంచి పని అంటే మాత్రం కంపల్సరిగా బీజేపీ కానీ, టీడీపీ, జనసేన వాళ్ళకి సానుకూలంగా పనిచేసే దృక్పథంతో ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన కక్షపూరితమైనటువంటి లేదు. కానీ లీగల్ గా ఏదైతే చేయాలో, ఏదైతే చట్టపరంగా చేయాల్సిన పద్ధతి, అది ఏ స్థాయిలో ఎవరున్నా, ఏ జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆయన చేసినటువంటి, అంటే మనం ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ మార్చకూడదు. నేను వివేకానంద రెడ్డిని గారిని చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, అలాంటి అన్ని బయటకు వస్తాయండి. మరి అన్ని చాలా కూడా, ఎందుకంటే పాపాల మూట ఉంది, మొత్తం ఉపదేస్తారు, చట్టపరంగా వెళ్తారు. రైట్, మళ్ళీ వస్తాను సీతారాం గారు మీ దగ్గరికి. మనతోటి మల్లగా రమేష్ గారు ఉన్నారు, కార్పొరేటర్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, జనసేన పార్టీ నుంచి. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి రమేష్ గారు సిద్ధమైందా, రంగం సిద్ధమైందా కార్పొరేటర్లను అన్ని దగ్గర? సో మొత్తానికి మీ ఒంగోలు కార్పొరేషన్లు కూడా ఎంతమంది కార్పొరేటర్లని రెడీ చేసుకున్నారు పార్టీ జెండా మార్పించడానికి? ముందుగా బ్రహ్మనాయుడు గారికి, అదేవిధంగా ప్రేమ